వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను మిరాయి సినిమా చూసాను. అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని అనమాట. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాను, 972 దగ్గర ఉన్నా. 1000 చేసేస్తాం భయ్య. ఈ మిరాయి సినిమా ఎలా ఉందంటే నాకైతే ఓకే అనిపించింది భయ్య. లిటరల్గా చెప్తున్నా, మొహం మీద చెప్పేస్తారా. ఎందుకో నాకైతే బాగా పిచ్చ బోర్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే దగ్గర బాగా ఏంట్రా అన్నట్టు. బికాస్ ఇది ఎందుకు అనేది కూడా నేను చెప్తా ఎక్స్ప్లెనేషన్కి, అది లాస్ట్ వరకు వింటే మీకు అర్థమవుతుంది. అదనమాట సంగతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంట్రా మూవీలో హైలైట్స్ ఏంటి? అంత బాగున్నారా? బాగా చేశారా? అసలు ఎవడైనా చెత్తగా చేశారా? లేకపోతే ఏంటి? ఎందుకు నీకు ఓకే అనిపించింది అనే కాన్సెప్ట్తో మీరు ఉంటారు కదా, దాని గురించి చెప్తాను అనమాట. ఫస్ట్ తేజ సజ్జా గారి గురించి మాట్లాడాలి. తేజ సజ్జా గారు చాలా మంచి యాక్టర్, చాలా బాగా చేశారు యాక్టింగ్. ఈ మూవీలో ఆయన పడిన కష్టం కానీ హార్డ్ వర్క్ కానీ అంతా కనిపిస్తుంది. చాలా ఆ ఫైట్స్ అయితే మాత్రం క్రేజీ చేశారు ఆయన. ఆ సీన్స్ కూడా ఎలివేషన్స్ ఆయన వల్లే వస్తాయి, ఆయన చేసినందువల్లే వస్తాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. తేజ సజ్జా గారు నిజంగా గ్రేట్. కానీ కొంచెం ఈ గాడిఫికేషన్ మూవీస్ కొంచెం పక్కన పెడితే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే హనుమాన్ సినిమాలో వచ్చేసి జమ్, ఇక్కడ వచ్చేసి స్టిక్, ద సేమ్ ప్యాటర్న్స్ లాగా అనిపిస్తుంది అనమాట. సో దాని గురించి కూడా లాస్ట్లో చెప్తాను, చూడండి. దాని తర్వాత ఐ వాంట్ టు టాక్ మెయిన్గా హీరోయిన్ గురించి. హీరోయినా రితిక అని ఉంటారు కదా, కాదు రితిక అది ఇస్ లైక్ సైడ్ క్యారెక్టర్. ఏదో ఉందంటే ఉంది, ఏదో హెల్పింగ్, ఏదో పక్కన సపోర్టింగ్ రోల్ అన్నట్టే ఉంది. అక్కడ జస్ట్ రితిక ఈస్ లైక్ దట్ అంతే. దీనిలో మెయిన్ హీరోయిన్ ఇస్ శ్రేయా శరణ్ అంతే. షీ డిడ్ ఏ పర్ఫార్మెన్స్ సూపర్, చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఐ ఫీల్ లైక్ శ్రేయా గారు ఇస్ బ్యాక్ విత్ తను చాలా బాగా చేసింది అనమాట ఈ మూవీలో. సో ఇట్ వాస్ సో గుడ్. దాని తర్వాత జయం రవి గారు ఏదో ఆ టైంలో అలా వస్తాడు, ఇట్లా వెళ్తాడు, మధ్యలో అట్లా ఉంటుంది అనమాట. ఓకే, వెల్ అండ్ గుడ్ అన్నట్టు అనిపిస్తుంది. జగపత్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నార్మల్గానే ఉన్నారు. అండ్ ఆల్సో కామెడీ కోసం అని పోలీస్ వాళ్ళని కామెడీ చేశారు. దాని తర్వాత సీను ఉన్నాడు. సీను విల్ బి లైక్ పక్కన అనమాట. తేజ సజ్జాకి ప్రతి సినిమాలో సీను పక్కన ఉండడం అనేది ఒకటి ఆనవాయితీ అయిపోయింది. సో ఆయన మళ్ళీ సేమ్ దీనిలో కూడా హనుమాన్ సినిమాలో ఎలా అయితే ఉందో సేమ్ ప్యాటర్న్, సేమ్ దీనిలో కూడా అట్లానే కొన్ని కామెడీ బిట్స్. సో ఎంతసేపు ఆ ఫీల్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. మనం సినిమా చూస్తున్నంతసేపు ఎలా ఉందంటే నాకు హనుమాన్ సినిమా ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఈ సినిమా మీద పడినట్టే ఉంది. సేమ్ ప్యాటర్న్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది, మూవీ కూడా అలానే ఉంటుంది. ఏదో ఒక చిన్న ఆపద వస్తుంది, దాని నుంచి ఏమవుతుంది అనే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ ఈ మూవీలో ఇంకో పెద్ద తలకాయ నొప్పి, ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏంట్రా ఇప్పుడు షేక్ అయిపోతుంది, సినిమాలో ఉంటే తప్పేంటి అని మీరు అనుకుంటే చాలా సీన్లు ఇప్పుడు మనకు అవసరం లేని చోట్ల కూడా ఏఐని వాడేసి వాళ్ళు ఏదో చూపించాలి, ఏదో విజువల్గా చాలా పెద్ద గొప్పగా చూపించాలని ప్రతి ఒక్క ట్రాన్సిషన్స్ దగ్గర ఏఐని వాడేసి వీళ్ళు చాలా చేశారు అనమాట ఈ మూవీలో. అంటే ఏఐని పర్టికులర్గా కొన్ని సీన్స్కి వాడితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే ప్రతి ట్రాన్సిషన్స్ మధ్యలో ఇప్పుడు 2 సీన్స్ ఉన్నాయి, దీనిలో ఫిల్ చేయాలి అంటే ఏఐలో ఒక వీడియో డంప్ చేస్తారు, అది తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేస్తారు, మ్యూజిక్తో హైప్ లేపుతారు అంతే. దీనివల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ మిస్ అవుతుంది. లైక్ మనకి ఎట్లా అంటే హ్యూమన్ అది ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు మనం సీన్ ఒకటి జరుగుతుంది, ఇప్పుడు తేజ సజ్జ సీన్ జరుగుతూ ఉంటుంది, సడన్ గా మనకి ఏది వచ్చేస్తుంది పక్కన, నెక్స్ట్ దాని కంటిన్యూషన్తో మళ్ళీ శ్రేయా గారితో వస్తుంది. సో ఎలా ఉంటుందంటే ఆ ఫిల్లింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం నాకు ఎందుకు ఇది మధ్యలో అవసరం లేదు కదా, ఇది అవసరం లేదు కదా అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట మనకి. ఏంట్రా ఇది అన్నట్టు. అండ్ ఇంకోటి, ప్రతి చోట చాలా చోట్ల మాత్రం వాడారు గట్టిగా. CGI మాత్రం చాలా బాగుంది. లిటరల్గా చెప్తున్నా, జటాయు సీన్ దగ్గర CGI చాలా బాగుంది. ఎందుకు ఇప్పుడు అలాంటి మంచి సీన్స్ తీసిన తర్వాత మధ్యలో ఈ ఏఐ పెట్టడం వల్ల కొంచెం ఎందుకో ఆ ఫీలు, ఆ అగ్రెషన్, లేకపోతే ఏదో మిస్ అయిపోయినట్టు ఆర్టిఫిషియల్ థింగ్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటేనే ఆర్టిఫిషియల్కి కేర్ ఆఫ్ అడ్రస్, ఐ నో దట్. బట్ దిస్ మూవీ వాజ్ సో గుడ్. చాలా చోట్ల చాలా బాగుంది. ఎందుకంటే నాకు పెద్ద హోప్స్ లేవు అనమాట ఈ సినిమా మీద. 70% వరకు రీచ్ అయిపోయింది చాలా వరకు. ఎందుకంటే తేజ సజ్జా హార్డ్ వర్క్ అండ్ ఆల్సో
ఆ మూవీ స్టోరీ లైన్ కానీ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మనోజ్ అన్న. యా, నేను మనోజ్ అన్నకి కంబ్యాక్ ఏమో అనుకున్నా ఈ సినిమా, బట్ లేదు, నార్మల్గానే ఉంటుంది. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, ఎంత చేయాలో అంతే చేశారు. డైరెక్టర్ ఎలా చెప్పాడో అలానే చేశారు, దానికి మించి ఇంకెక్కువ చేయలేదు. అండ్ ఈ మూవీలో ఎందుకో నాకు వెల్త్గానే అనిపించింది. ఆయన ఇంకా విలనిజం అనేది ఇంకా పవర్ఫుల్గా ఉంటే బాగుండేది, అక్కడ అంత విలనిజం అనేది లేదు. ఎందుకు ఫ్లాట్ అయిపోయింది సినిమా అంతా. నాకు ఫస్ట్ హాఫ్లో కొంచెం హై అవుతూ ఉన్న సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు ఫ్లాట్ అయిపోతుంది. లాస్ట్లో ఏముంటుంది ఈయనకి ఒకటి దొరుకుతుంది, దాని నుంచి చంపేసి విలన్ని హీ విల్ బి సేవింగ్ ద ఎర్త్, అదే అందరినీ కాపాడతాడు అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది మనకి. అది ఆల్రెడీ మనకు తెలుసు. మళ్ళీ ద సేమ్ సేవియర్ కాంప్లెక్స్, సేమ్ గాడిఫికేషన్ సేమ్ ఉంటుంది. ఈ సినిమాకి మెయిన్ ఒకటి చెప్పన ప్రాబ్లం, స్క్రీన్ ప్లే. డైరెక్టర్ చేసిన స్క్రీన్ ప్లే సరిగ్గా లేదనేది నా పాయింట్. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే ఫస్ట్లో నేను చెప్పాను కదా, స్క్రీన్ ప్లే ఇస్ ద ప్రాబ్లం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి సీన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ సీన్లో మనం అర్థమైపోతుంది. అండ్ ఆల్సో ట్రైలర్ కట్ ఏదైతే, ఇప్పుడు నువ్వు ట్రైలర్ చూసావు, ఇప్పుడు ట్రైలర్ ఇచ్చిన తర్వాత ట్రైలర్ చూసావు, ట్రైలర్ చూసిన తర్వాత నువ్వు హైప్ ఎక్కించుకుని థియేటర్కి వెళ్తావు. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ సీన్ వస్తుంది, ఇక్కడ ఈ సీన్ వస్తుంది అని మనం ముందే ఎక్స్పెక్ట్ చేస్తే దెన్ ఏముంటుంది ఇంక నీకు? ఆ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్లో చూసిన ఎగ్జైట్మెంట్ ఏవైతే ఉన్నాయో అన్ని దానిలో ఉంటే ఇంకా ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది? నీకు ఏదో పెద్ద ఏవో చూపించాలి అన్నట్టు లేదు. నువ్వు థియేటర్కి వెళ్ళిన తర్వాత యూ విల్ బి నాట్ సర్ప్రైజ్డ్ ఆఫ్ ఎనీథింగ్. ఏదో ఆ మ్యూజిక్ వల్ల ఏదో హై అవ్వడం అనే కాన్సెప్ట్లో ఉంటుంది, కానీ ఏం అసలు నాకైతే లిటరల్గా చెప్తున్నా, డల్. ఫస్ట్ హాఫ్ ఎక్కడికో వెళ్ళేవాడిని, డల్ అయిపోయాను. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికల్లా ఏదో జరుగుతుంది అన్నట్టే ఉందన్నమాట. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, హనుమాన్ సినిమాలో కూడా వాడారు, కానీ ఈ మూవీలో మూవీని చూసి కాపీ కొట్టి తీసినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇదొకటే అనుకుంటే కల్కి సినిమా నుంచి తీసుకున్నారు. చాలా మూవీస్లో నుంచి చాలా సీన్స్ నాకు సేమ్ అవే అనిపించినాయి. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఆలోచించినట్టు లేదు, ఆల్రెడీ ఉన్న ఐడియాస్ మొత్తం కలిపేసి మనం ఎలా తీద్దాం ఈ సినిమాని, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో ఇంత తీద్దాం అనే కాన్సెప్ట్లో తీశారు. ఇట్ వాస్ గ్రేట్ థింగ్. 60 crores దే హ్యావ్ పుల్డ్ దిస్ మచ్ ఆఫ్ థింగ్స్. కానీ నాకైతే మాత్రం నార్మల్ అనిపించింది. ఇఫ్ ద స్క్రీన్ ప్లే వాస్ ఇంకా బాగుండుంటే చాలా బాగుండు. ఎందుకంటే ప్రతి సీన్ నెక్స్ట్ ఏం వస్తుందని మనం ఊహించేస్తాం, అలా ఉంది సీన్. అదనమాట సంగతి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ దిస్ మిరాయ్ అనమాట. మీకు కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. అండ్ మీ ఒపీనియన్స్, అరే నీకేం తెలుసురా అని బూతులు తిట్టాలి లేకపోతే ఏమైనా తిట్టాలి అనుకుంటే కిందకి తిట్టండి, నో వరీస్, నేను కూడా తీసుకుంటా. ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటా మీ దగ్గర నుంచే. మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుంది, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను ఆల్రెడీ ఈ వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?